రోజు నుంచి సభాపర్వంలోకి అడుగు పెడుతున్నాం. ఇది పర్వాలలో రెండవ పర్వం. కొన్ని రకాల శారీరక మానసిక దుఃఖాలను తొలగించే పర్వంగా వేదవ్యాసుల వారు దీన్ని అభివర్ణించారు. మానవుడికి ఈ జన్మలోనో పూర్వజన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు చేసుకున్న కొన్ని పాపాల వల్ల చెరసాల పాలయ్యే యోగాలు వస్తాయి. ఏ తప్పు చేయకపోయినా కొందరు ఏవో పూర్వకర్మల వల్ల ఈ జన్మలో జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. నిజానికి వాడు జైలు పాలవడానికి ఏ తప్పు చేయలేదు. తర్వాత కొంతకాలానికి వాడు విడుదలయ్యాక కూడా వీడే తప్పు చేయలేదనే విషయం లోకానికి తెలుస్తుందట. అయినా ఎందుకు వాడు బందీభూతుడవుతున్నాడంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో నిర్బంధాన్ని ఇచ్చాడు గనక, ఎవరికో ద్రోహం చేశాడు గనక. ఇలా అనవసరంగా జైలు పాలైనటువంటి వాళ్ళని జైలు నుంచి విముక్తి పొందేలా చేసేటటువంటి తద్దోష పరిహారాన్ని ఇచ్చేటటువంటి గొప్ప పర్వం సభాపర్వం. అవమానం ఎక్కువగా ఉండి రాజపూజ్యం తక్కువగా ఉండే జాతకాలు కొన్ని ఉంటాయి. చూసారు లేదు, కొంతమందికి రాజపూజ్యం 3 అవమానం ఏమో 9 ఉంటాయి. అలాంటి వాడు ఈ సభాపర్వం వింటే రాజపూజ్యం కలుగుతుంది, అవమానం తొలగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో తగాదాలు వచ్చి భార్య వల్ల భర్తకు అవమానం, భర్త వల్ల భార్యకు అవమానం ఎక్కువైపోతున్నప్పుడు పూర్వం సభాపర్వాన్ని వినిపించేవారు ఇద్దరిని కూర్చోబెట్టి. అప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో తగాదాలు పోయి ఒకడొకడు గౌరవించుకునేవారు. మయుడు అర్జునుడి ద్వారా రక్షితుడైన తర్వాత కృష్ణుడికి అర్జునుడికి నమస్కరించి, మీ అపార కరుణ వల్ల ఖాండవ వనంలో తగలబడి బూడిద కాకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను. అర్జున, శ్రీకృష్ణుడు కొంచెం కోపగించినా నువ్వు సమయానికి నన్ను రక్షించావు, అందువల్ల నీకు ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణుడు కాదంటే నువ్వు మాత్రం నన్ను రక్షిస్తావా? కాబట్టి కృష్ణుడు కూడా అభయం ఇచ్చిన నిన్ను తాను అనుగ్రహించి నా ప్రాణం తీయకుండా కాపాడాడు. అందువల్ల కృష్ణుడికి నమస్కారం. నిజానికి కృష్ణుడు కావాలనే మయుడిని సంహరించడానికి ఎందుకు ప్రయత్నించాడంటే మయుడిని అర్జునుడు రక్షిస్తాడని, రక్షిస్తే అర్జునుడికి ఉపయోగం జరుగుతుందని, పాండవులకి మయుని ద్వారా ఒక గొప్ప సత్కారం జరగాలనే ఉద్దేశంతో అలా చేశాడు. ఆ ప్రయత్నం కూడా ఫలించింది. అందుకనే మయుడు ఏమన్నాడు, ఇప్పుడు మీరిద్దరూ నాకు చేసిన ఈ ప్రాణదానానికి మెచ్చుకొని ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నేను దానవ శిల్పిని, నేను తలుచుకుంటే ఈ భూలోకంలో సామాన్య మానవులు పొందలేని అనేక పదార్థాలు ఇవ్వగలను. ఏం కావాలో కోరుకో, కృతజ్ఞతగా చేస్తున్నాను. ఇదేదో నేను రుణం తీర్చుకోవడం కాదు, నువ్వు ప్రాణం కాపాడావు, ప్రాణానికి కృతజ్ఞతగా నీకేదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, నాకేం కోరికలు ఉంటాయి, మా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెబితే అది చెయ్యి అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు కొంచెం సేపు ఆలోచించి, ధర్మరాజు గారికి విశ్వకర్మ వల్ల, దేవశిల్పి వల్ల అపూర్వ నగరం వచ్చింది. కానీ ఆ నగరంలో ఉండవలసిన ఆడిటోరియం లేదు, సభావేదిక లేదు. ఒక అద్భుతమైన సభావేదికని నిర్మాణం చేసి, దేవసభలో కూడా ఇటువంటి భవనం ఉండకూడదు, అటువంటి గొప్ప భవనాన్ని నిర్మాణం చేయనగానే మయుడు సందేహం లేకుండా అదే పని చేస్తాను. పూర్వం దానవరాజు వృషపరువుడు అని ఉండేవాడు. ఆ వృషపరువుడి కోసం నేను ఒక గొప్ప సభాభవనం నిర్మాణం చేయాలనుకున్నాను. ఎంతలో ఆయన కూతురు శర్మిష్ఠని ఏయాది పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం, వృషపరువుడు దేవతల చేతులు అకాల మరణం పొందడం, చచ్చిపోవడం వల్ల ఆ సభాభవన నిర్మాణం ఆగిపోయింది. అద్భుతమైన సభాభవనాన్ని నిర్మాణం చేయాలనుకున్న నేను వృషపరువుడు చావడంతో ఈ సామగ్రి సామాన్య మానవులకి అందకూడదనే ఉద్దేశంతో దాన్ని పట్టుకుపోయి బిందుసరము అని పేరు కలిగినటువంటి ఒకనొక సరోవరంలో దాచాను. ఆ బిందు సరోవరం హిమాలయ పర్వతంలో ఉంది. గంగోత్రి దాటి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్నది. అక్కడ దాచాను. సరోవరంలో ఉంటే ఆ సామగ్రి ఎవరికీ తెలియదు, ఎందుకంటే అందులో అడుగు పెడితే చచ్చూరుకుంటాడు ఎవడన్నా. ఎందువల్ల అది అంత మంచు ముద్ద. మీకు చాలాసార్లు చెప్పాను, గంగోత్రి, యమునోత్రి ఆ ప్రాంతాలలో, అలాగే అలకనంద, మందాకిని పుట్టిన చోట భయంకరమైన చలి. ఒక్క క్షణం అందులో మునిగి పైకి వస్తేనే శరీరం ఏమైపోతుంది, గడ్డ కట్టేస్తుంది. అటువంటిది బిందుసరంలోకి వెళ్ళి అడుగున మునిగి ఈతలాడి ఆ సామాను ఎవడ తేగలడు. అందుకని ఎవరికి ఈ సామగ్రి అంతు చెక్కకుండా ఉండడానికి అక్కడ దాచెట్టిన ఈ రాక్షస శిల్పి మయుడు. అక్కడే ఆ సామగ్రిని బయటికి తీయించి
ఈ ప్రపంచంలో ఇంతకు పూర్వం ఎవ్వరూ ఏనాడు కని విని ఎరగనటువంటి ఒక అపూర్వ సభా భవన నిర్మాణం చేసి ధర్మరాజు గారికి కానుకగా ఇస్తాను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఇంకొక మాట, కేవలం సభాభవనమే కాకుండా మరొక 2 వస్తువులు నీకు మీ అన్నయ్య భీముడికి ఇస్తాను. పూర్వం భౌమాదిత్యుడు అని ఒక మహారాజు వైరాగ్యంతో హిమాలయాలలో మహాతపస్సు చేశాడు. ఆ మహారాజు గారు మోక్షానికి వెళ్ళాడు. ఆయన శరీరం విడిచిపెట్టి తన తపశ్శక్తితో విముక్తి పొంది మోక్షానికి వెళ్ళిపోతున్న సమయంలో నేను అక్కడ ఉన్నాను. అప్పుడు ఆయన నన్ను పిలిచి, నాకు 2 వస్తువులంటే అభిమానం, ప్రేమ. ప్రేమ అనడం కంటే పిచ్చి అనమాట. ఈ వస్తువులు లేకుండా ఒక క్షణం ఉండలేను. ఈ వస్తువుల వల్లే నాకు మోక్షం రావడం ఆలస్యమయ్యింది. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. మనకు కూడా వస్తువుల మీద పిచ్చి ఎక్కువైతే మోక్షం రాదు. మళ్ళీ జన్మెత్తుతాం. ఆ జన్మ ఏ జన్మ ఎత్తుతామో తెలియదు. మా ఇల్లోయ్ మా ఇల్లోయ్ మా ఇల్లు అని చచ్చిపోతే ఇంటి ముందు కాపల కుక్కే పుడతారు. తెలుసుగా మీకు? నేను చెప్పలేదు. వేదవ్యాసులు వారు నరక వర్ణనలో వాటిలో భాగవతాది అన్ని పురాణాల్లో చెప్పాడు ఆయన. రోజు అరండల్పేటలోనో బ్రాడీపేటలోనో నా ఇల్లు అద్భుతంగా ఉంది, నాకు ఈ ఇల్లు కావాలి, ఇల్లు వదలలేను, ఈ ఇల్లు కోసమని ఉపన్యాసానికి కూడా మానేశాను అనుకున్నాడు అనుకోండి. వీడు ఈ బెంగలో చివరి క్షణంలో ఆ పేటే గుర్తొస్తుంది. దాంతో అరండల్పేటో బ్రాడీపేటో పోయి వీడు బాడీ పోగానే మళ్ళీ అక్కడికి వచ్చి ఆ ఇంటికి కాపలాగా కుక్కై పడతాడు. ఆ ఇంటి మీదకి వచ్చినాయి బౌ బౌ అని అరుస్తుంటే ఇంట్లో వాళ్ళకి తెలియదుగా పాపం వీడిని కొడతారు, ఎంగిలి మెతుకులు పెడతారు. ఒరే కష్టపడి ఈ బిల్డింగ్ నేను కట్టానురా, నా కర్మగాలి దీనికి కాపలా కుక్క అయ్యాను, నన్ను గుర్తించండి రా అని అరుస్తట్టు వాడు. వాడు ఏమని అరుస్తాడనమాట, లోపల కొడుకునో కూతురునో, కొడుకోయ్ కూతురువా ఈ ఇల్లు నాదిరోయ్ నన్ను రానివ్వండి అంటే ఇంట్లో రానివారు వీధి కుక్క అనుకుంటున్నారు. ఇంకా పెంపుడు కుక్క అయితే కనీసం లోపలికైనా రాగలుగుతుంది. కాబట్టి దేని మీదైనా వ్యామోహం ఉంటే వీధి కుక్క ఆ వీధిలోనే ఆ ఇంటి చుట్టూ తిరుగుతారట. అందుకే మీరు ఒక్కొక్క కుక్కను చూడండి, ఎప్పుడైనా ఎన్నిసార్లు కొట్టిన వాళ్ళు అక్కడికి వస్తుంది. ఎందుకనుకున్నా తెలియక మనం కుక్క బుద్ధి అనుకుంటున్నాం. కుక్క బుద్ధి కాదు కర్మ, దాని పాతకాలపు సంస్కారం అది. ఆ ఇల్లు అది కట్టించుకుంది పాపం, లోను పెట్టి మరీ కట్టించుకుంది, ఎన్ని కష్టాలో పడింది. ఇప్పుడు ఆ కొంప మీద వ్యామోహం, అందుకని కుక్క పుట్టింది. ఎన్నిసార్లు తర్వాత మళ్ళీ అక్కడికే వస్తుంది అనమాట. ఒక్కొక్క కుక్క అయితే లోపలికి పరిగెడుతుంది. ఎందుకో తెలుసా? అది దాని బెడ్రూమ్. మీకేమో అది తెలియదు. ఈసారి అందుకని కుక్క లోపలికి వచ్చేస్తే ఒకసారి అడగండి ఎందుకైనా మంచిది, మీరెవరు బాబు అని. అది బాబు అంటుంది. కొంచెం అర్థం అయితే పర్వాలేదు. అంటే చెబుతున్నప్పుడు హాస్యంగా అనిపించినా ఇది నిజం కూడా. అందువల్ల ఏ వస్తువు మీదనే వ్యామోహం ఉంటే అది మనకి ముక్తికి ప్రతిబంధకమై మళ్ళీ మనకి జన్మ ఇస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా చివరి క్షణాలలో గురువుల పాదాల మీదకి దృష్టి పెట్టి, నాకు ఈ వస్తువుల మీదకి వ్యామోహం లేదు బాబు, మళ్ళీ ఎందుకు ఈ దౌర్భాగ్యపు జన్మలు, నన్ను పట్టుకుపోయి శాశ్వతంగా పునర్జన్మ లేకుండా చెయ్యంటారు. అది జ్ఞానం ఉన్నవాళ్ళు. అందరికీ ఆ జ్ఞానంలో వస్తుంది. ఇప్పుడు ఈ రాజర్షి భౌమాదిత్యుడు కూడా 2 వస్తువులు నాకు చాలా ఇష్టమైనవి, ప్రియమైనవి, వాటి మీద వ్యామోహం. ఆ వ్యామోహం వల్ల నాకు ముక్తి ఆలస్యమయ్యింది. అవి వదిలించుకుంటే నేను బ్రహ్మలోకానికి కడతాను. అందుకే ఎవరికి ఇద్దామో అనుకుంటున్నాను. ఓ మయదానవా, నా అదృష్టవశాత్తు నువ్వు కనబడ్డావు, ఈ వస్తువులు నీ చేతిలో పెడుతున్నాను, ఇవి నీకు ఇచ్చేస్తే నేను ముక్తికి పోతాను, వీటిని సద్వినియోగం చెయ్యి అని మయుడి చేతిలో పెట్టి ఆ తర్వాత వెళ్ళిపోయాట. అంటే ఈ వస్తువులు వదిలితే కానీ ఆయనకి ముక్తి రాలేదు. ఆనాడు ఆయన నాకు ఇచ్చిన ఆ వస్తువులు, ఒకటి శంఖం, ఒకటి గద. ఆ గద బంగారపు కాంతులతో ధగధగ వెలిగిపోతూ ఉంటే చాలా బరువైనది. ఓ మాదిరివాడు ఎత్తలేడు. ఏ వేపు చూచినా తన బంగారపు కాంతులు ఈయనే అపూర్వ గదని భీముడికి ఇస్తాను. ఇంకా శంఖం దేవతలు భౌమాదిత్యుడికి ఇచ్చారు. దేవతల చేత దత్తం ఇవ్వబడింది కనుక ఆ శంఖమునకు దేవదత్తం అని పేరు. ఆ శంఖం నీకు ఇస్తాను. ఆ శంఖం నీ దగ్గర ఉన్నంత వరకు కృష్ణుడిలాగే నువ్వు కూడా అపజయం పొందవు జీవితంలో. ఎప్పుడు విజయం నిన్ను వరిస్తుంది. దేవదత్తం అనే శంఖం చేతిలో ఉన్నవాడు విజయుడవుతాడు అని విజయుడి చేతిలో ఆ శంఖం భవిష్యత్తులో పెడతానని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని, చాలా కాలమైంది ఇక్కడే ఉండిపోయాను, ఇక ద్వారక పెడతానని ఆయన ద్వారక యాత్రకు వెళ్ళాడు. ఈలోపు మయుడు బిందుసరమునకు వెళ్ళి మంచి అపూర్వమైన శిల్పకళ తెలిసిన తన యొక్క కింకరుల ద్వారా సభాభవన నిర్మాణం చేశాడు. అది ఆ రోజులలో ఒకేసారి 1,00,000 మంది కూర్చుని వీక్షించడానికి పనికొచ్చే సభాభవనం. మొబైల్ పైగా, అంటే ఎత్తుపోవచ్చు ఎక్కడికైనా. అది ధర్మరాజు భూమి మీద ఉన్నంత వరకే ఉంటుంది. ధర్మరాజు శరీరం విడిచిపెట్టాక తిరిగి బిందు సరోవరానికి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని
ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడానికి వీలుగా భవనం కింద చక్రాలు ఉండేవిట. 8,000 చక్రాలు పెట్టారు. దాన్ని బట్టి ఆలోచించండి. 8,000 బలిష్టమైన ఇనప చక్రాలతో, అవి కూడా కొంచెం గతుకు రోడ్ల మీద కూడా వెళ్ళగలిగేటటువంటి చక్రాలు అమర్చబడిన సభాభవనం. దానిని ఒకసారి రాటలకి బంధిస్తే అక్కడ ఉండిపోతుంది. ఎప్పుడన్నా ఆ రాటలకి ఉన్నటువంటి సంఖ్యలు తీసేసి తోస్తే వాడి కదులుతుంది. కాకపోతే ఓ మాదిరివాడు ఆ భవనాన్ని కదిలించలేడు. అటువంటి సభాభవనాన్ని తయారు చేశాడు. తర్వాత ఏం చేశాడు? సభాం 8 సహస్రాణి కింకరాహ నామ రాక్షసాహ అంతరిక్షచరాహ ఘోరాహ మహాకాయాహ మహాబలాహ. హిమాలయ పర్వతాలలో బిందు సరోవరం దగ్గర ఇంత పెద్ద సభాభవన నిర్మాణం చేశాడు. బాగానే ఉంది. వారి దాన్ని ఇక్కడికి తీసుకురావద్దు. ఆయన దగ్గర కింకరులు అని పేరు కలిగిన 8,000 మంది రాక్షసులు ఉన్నారు. మీరు వినే ఉంటారు, హనుమంతుడు 80,000 మంది కింకరులు అని పేరు కలిగిన రాక్షసుల్ని చంపాడు రామాయణంలో, సుందరకాండలో, లంకానగరంలో. ఈ కింకరులు అని పేరు కలిగిన ఒక ప్రత్యేక రాక్షస జాతి వాళ్ళు ఉన్నారు. ఏదో కింకరులు అంటే సేవకులని కాదు ఇక్కడ. ఆ జాతి వాళ్ళకి బలం ఎక్కువ, ఆకాశంలో తిరిగేవారు. ఆ 80,000 మంది చచ్చిపోయారే, వాళ్ళ వంశం వాళ్ళట్టు వీళ్ళు 8,000 మంది ఉన్నారు మయుడి దగ్గర. ఈ 8,000 మందిని పిలిచి, ఒరేయ్, ఈ సభాభవనాన్ని భూమి మీద మొయ్యలేం, మనం తొయ్యలేం. ఎందుకంటే హిమాలయ పర్వతాల్లో కొండలు గుట్టలు, ఈ చిన్న ఇరుకుదారుల్లో ఎంత భవనం అక్కడ తీసుకెడతాం. మీరు పట్టుకొని మీ మహామహిమతో ఆకాశంలో ఎగిరి దీన్ని తీసుకెళ్ళి ఇంద్రప్రస్థం పురం దగ్గర పెట్టండి అన్నాడు. దాంతో 8,000 మంది అంతరిక్షచరులు, ఆకాశంలో ఎగిరేవాళ్ళు, ఘోరులు, మహాకాయులు, మహాబలులు, ఆ 8,000 మంది ఆ భవనాన్ని సునాయాసంగా పైకెత్తి అన్ని దిక్కుల్లో ఒక్కొక్కడు చొప్పున పట్టుకున్నారు. ఎంతమంది మొయ్యాల్సి వచ్చింది దాన్ని. అంత బరువున్న భవనం. ఆ విధంగా చక్రాలతో కూడిన ఆ సభాభవనాన్ని వాళ్ళంతా ఆకాశ మార్గంలో మోసుకొచ్చి ధర్మరాజు చెప్పినటువంటి ఒక చోట దాన్ని అట్టే పెట్టారు. వెంటనే ధర్మరాజు అసలు ఆ భవనాన్ని చూడటంతో ఆశ్చర్యం కలిగింది. సువర్ణమయమైన బంగారం, పూర్తిగా బంగారంతో తయారు చేయబడినటువంటి భవనం. పైగా దానికి కిందేమో చక్రాలు ఉన్నాయి. విశాలమైనది అది, అనేకమైన సువిధలతో కూడినది, రకరకాలైనటువంటి సౌకర్యాలతో కూడినది. ఆయన మయుణ్ణి అభినందించి లోపలికి వెంటనే వెళ్ళిపోకూడదు. శాస్త్ర ప్రకారంగా గృహప్రవేశానికి ఒక నియమం ఉంది. అందుకని ఒక శుభముహూర్తం పెట్టుకున్నాడు. వీరుడు ధర్మజుడు 10,000 విప్రుల గొప్ప పాయసాహారము భక్తి పెట్టి అందరకును చెరువేయునేసి విస్తారయసుండు ధేనువుల ధర్మమైదిన్ మణిముద్రికాద్యలంకార దుకూల పుష్ప ఫల గంధయుతంబుగ ఇచ్చి లీలతోన్. ధర్మరాజు గారు శుభముహూర్తం పెట్టించుకున్నాడు. కులపురోహితుడు ధౌమ్యుడు ముహూర్తం పెట్టాక 10,000 మంది బ్రాహ్మణుల్ని వినయముగా భోజనానికి పిలిచాడు. భోజనానికి వినయంగా రండి అని పిలవాలి. అంతేగాని ఏదో రోడ్డు మీద కనబడ్డాడు కదండి, ఏమంటే పద్మాకర్ గారు నేను గుర్తున్నాను, రేపు ఇంటికి భోజనం రెండింటి వచ్చేస్తాడు వీడు. ఎవడైనా అంతే కదా. దానికి ఒక నియమం ఉంది. పిలిచాక కూడా ఒక్కోసారి మర్చిపోవచ్చు. ఏమండి రేపు భోజనానికి పిలిచాను రండి అనాలి. వినయం, ఒక విధానం ఉండాలి, ఒక పవిత్రత ఉండాలి. ఆ పవిత్రత ధర్మరాజు దగ్గర ఉంది కాబట్టే యావజ్జీవితం ధర్మదేవత ఆయన వెంట ఉన్నది. ధర్మరాజు ఎంతో వినయంతో 10,000 మంది బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచి దగ్గరుండి తీసుకొచ్చి కూర్చోపెట్టి పాయసాహారం పెట్టాడు. పవిత్ర పాయసాన్నం పెట్టాడు. అందరికీ తర్వాత ఏం చేశాట, చెరు వేయనేసి, అంటే ఒక్కొక్కడికి 1000 చొప్పున ధేనువులు ఇచ్చాడు, ఆవులు ఇచ్చాడు. మళ్ళీ ఆవులు కూడా ఏదో మామూలు ఆవులు కాదు, వాటి కొమ్ములకి గిట్టలకి వీటన్నిటికీ మణులతో, రత్నములతో, బంగారముతో తయారు చేయబడిన ఆభరణములను అలంకారం చేసి ఇచ్చాడు. వీటితో పాటుగా పువ్వులు, గంధం, పట్టు వస్త్రాలు ఇచ్చాట. అన్నిటికీ మించి ప్రత్యేకంగా దుకూల అన్నాడు, అంటే పట్టు వస్త్రాలు కూడా ఇచ్చాడనమాట రోజులు. ఇవన్నీ ఇచ్చి వారి ఆశీర్వచనం స్వీకరించి ఆపై సభాప్రవేశం చేశాడు. ఆ సభాప్రవేశం ఆయన చేసిన శుభముహూర్తం గురించి తెలుసుకున్న భూమండలంలో ఆయనతో మైత్రి ఉన్న రాజులంతా వచ్చారట. వచ్చి మహారాజా గృహప్రవేశ సమయంలో కానుకలు ఇస్తున్నాం అన్నారు. పూర్వం గృహప్రవేశానికి కూడా చదివింపులు ఉండేవి. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే వచ్చి నేను 100, నేను 200 అని ఇచ్చేవారు అనమాట చక్కగా. అదొక గొప్ప సంప్రదాయం. ఇప్పటికీ పెళ్ళిళ్ళలో ఇస్తున్నారు అనుకోండి. కాకపోతే పెళ్ళిళ్ళలో ఆ మధ్యన ఒక ఆయన పార్సిల్ ఇచ్చాట ఒక ఆయనకి. ఆ పార్సిల్ ఇప్పితే లోపల ఇంకో పార్సిల్, అది ఇప్పితే ఇంకో ప్యాకెట్, ఆఖరి లోపల థ్యాంక్స్ అని ఉందిట. ఆయన 100 ఇప్పాడు అనమాట సీల్స్. నేను చూశాను, అందుకే చెప్తున్నా. ఆఖరి లోపల చూస్తుంది కాగితం మొక్క, నన్ను ఆహ్వానించినందులకు కృతజ్ఞతలను ఉందన్నమాట. బొత్తిగా అలాంటివి కూడా చదివించేవాళ్ళు ఉంటారు. కానీ
ఈయన అలా కాకుండా ఎక్కడెక్కడ ఉన్నటువంటి రాజులు వచ్చి ఎన్ని రకాల కానుకలు ఇచ్చారో చెప్పారు. మదమాతంగ మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సంపదలోలింకొని తెచ్చి ఇచ్చి ముదమొప్పంగాంచిరి అభ్యుదయుల్ ధర్మజు అయ్యుదయాస్తాచల మధ్యమార్కనగ. ఎక్కడెక్కడి నుంచో వచ్చారట. ఉదయ అంటే తూర్పు కొండ నుంచి, అంటే తూర్పు నుంచి, అస్తాచల పడమర నుంచి, సేతు దక్షిణం నుంచి, సీతనగా హిమాచల ప్రదేశం నుంచి, హిమాలయాల నుంచి, ఈ విధంగా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే పేరు లేకుండా అన్ని దిక్కుల నుంచి కూడా ఉన్నటువంటి మహారాజులంతా ధర్మరాజు మీద అభిమానంతో మదించిన మాతంగా ఏనుగులిచ్చారు, తురంగా గుర్రములిచ్చారు, కాంచన బంగారం ఇచ్చారు, మాణిక్యాలు మణులు ఇచ్చారు, గాణిక్య ఆ రోజుల్లో వేశ్యలు కూడా ఇచ్చేవారట. గణిక అంటే వేశ్య, గాణిక్య సంపద వేశ్యలు నృత్యం చేసేవాళ్ళు ఉండేవారు ప్రత్యేకంగా, చాలా పవిత్ర చరిత్రల వాళ్ళు. అటువంటి నర్తకీమణులు ఇచ్చారు. ఇలా రకరకాల కానుకలు దేవతలు ఇంద్రుడికి ఇచ్చినట్టు ఇచ్చి నరేంద్రుడైన రాజేంద్రుడైన ధర్మరాజుని సేవించారు. ఆయన ఆశీర్వచనం పుచ్చుకున్నారు. ఆ సమయంలో ధర్మరాజు గారు పరమ పవిత్రమైన వయసభా భవన ప్రవేశం చేశాడు, గృహప్రవేశం చేశాడని తెలుసుకున్న నారదుడు పర్వతుడు, రైవతుడు, పారిజాతుడు అని పిలువబడే తన మేనల్లుళ్ళు శిష్యుల్ని వెంట పెట్టుకుని ధర్మరాజు గారిని చూడడానికి వచ్చాడు. ధర్మరాజును చూడడానికి నారద మహర్షి అంత గొప్పవాడు వస్తున్నాడు, మనం కూడా వెడదాం, ఏమో ధర్మరాజు గారికి ఆయన ఏం బోధలు చేస్తాడో, సరిగ్గా ఆ బోధలు విన్న వాళ్ళ జీవితం ధన్యమవుతుందనుకుని దేవతలు, దేవఋషులు, మాండవ్యాది మహర్షులు అందరు రావడం మొదలెట్టారు. అప్పుడు నారదుడు అన్నాడు, నాయనలారా, దేవతలారా, మీరందరూ వస్తే ధర్మరాజు గారికి నేను చెప్పేటటువంటి సందేశం సక్రమంగా చెప్పలేను. కారణం తెలిసిన మీకు ఎక్కువ ఆనందం ఎక్కువైపోతుంది, నిమిషానికి మీరే ప్రశ్నిస్తారు లేదా మీరే ఎక్కువ చప్పట్లు కొడతారు, దాంతో చెప్పేవాడికి ఇబ్బంది, అక్కడ వినే ధర్మరాజు గారికి ఇబ్బంది. ఇది కొద్ది మందికి మాత్రమే చెప్పవలసినటువంటి హితోపదేశం, అందుకని మీరు రావద్దు అని ఆపేసి దేవతల్ని, దేవఋషుల్ని, మహాత్ముల్ని ఆపాడు. కేవలం పర్వత, పారిజాత, రైవతకాదులు కొద్ది మందిని వెంట పెట్టుకుని ధర్మరాజు దగ్గరికి వస్తే ధర్మరాజు గారు అకాలంలో ఒక దేవతామూర్తి, సమస్త లోకాలని ఉద్ధరించేవాడు, వేదవ్యాసునికి కూడా గురువు, దివ్య ఋషి, వైకుంఠవాసి, నిరంతర నారాయణ స్మరణ పరాయణుడు రావడంతో ఆనందంతో పులకించిపోయి తన సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు దొల్లుకుని ఆ తర్వాత మహాత్మా మీ అనుజ్ఞతో కూర్చుంటానని కూర్చుని నన్ను అనుగ్రహించండి, కర్తవ్యాన్ని ఉపదేశించండి, మీలాంటి మహాత్ములు ఏం చెప్పినా నేను అలాగే విని యావజ్జీవితం నడుచుకుంటాను. మహాత్ములు చెప్పాక మాటకి వ్యతిరేకంగా వెళ్ళకూడదట. కొంతమంది అజ్ఞానులు ఉంటారు, ఎన్ని చెప్పండి వాళ్ళు గురువుగారి మాట వెళ్ళి మరి వాడు సొంత పెత్తనం చేస్తారట. అది పోయే కాలంలో చేస్తున్నాం. గురువులు చెప్పారు అంటే ఇంక కిక్కురు మనకుండా చేస్తే ఈ జన్మలో తరిస్తాం. గురువాక్యంతు కర్తవ్యం, నేను మీ మాటని కాదనను, మీరు ఆజ్ఞాపించండి అనగానే ఆయన, నాయన ధర్మజ, సకల ధర్మములు ఎరిగిన వాడివి, జగద్గురువైన కృష్ణుడే నిన్నెప్పటికప్పుడు సరైన త్రోవలో పెడుతూ ఉంటాడు. అటువంటి కృష్ణుడు నిన్ను నడిపిస్తూ ఉంటే నీకు నేను కొత్తగా చెప్పేదేముంది, అయినా కృష్ణుడి యొక్క ఆదేశం ప్రకారం నీకు కొన్ని మాటలు చెప్పడానికి వచ్చాను. ఎప్పుడు కూడా ఉద్యోగంలో నియమించుకునేటప్పుడు ఆ వ్యక్తి పూర్వాపరాలు, వంశము, చరిత్ర ఇవన్నీ చూడాలి. వాడు ఎటువంటి వాడు, కక్కుర్తి మనిషా, ఆ వంశంలో ఎవరైనా దొంగలు ఉన్నారా, లేక ఆ వంశంలో వాళ్ళు కృతజ్ఞులు ఉన్నారా, క్రూరులు ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలట. ఇప్పటికి కూడా మీరు చూడండి, కొన్ని ఉద్యోగాలకు వెళ్ళాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి వీడి బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ముఖ్యంగా పోలీసుల ఉద్యోగానికి. వీడి వంశంలో సరైన వాళ్ళు లేరు, దొంగలు ఉన్నారు, జైలుకి వెళ్ళారంటే ఈ ఉద్యోగంలో కొర్రు పెడతారు. ఎందుకంటే ఉత్తమమైనటువంటి పదవులలో నియోగించే ముందు ఈ పాత చరిత్ర ఎందుకు చూడాలి, ఆ లక్షణం వీడి మీద పడే అవకాశం ఉంది. అందుకే ఏమన్నాడు, ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నిరింగి వారి నయ్యుత్తమ మధ్యమాధమ నియోగ్యత వారి నియోగించితే నరేంద్రోత్తమ. ఓ మహారాజా, ఎవడు ఉత్తముడో, ఎవడు మధ్యముడో, ఎవడు అధముడో తెలుసుకోవాలి. అధముడిని అధమమైన పనులకే నియోగించాలి, వాడిని పనికిమాలిన పనులకే వినియోగించాలి, మొండిగా చేసే పనులకు వినియోగించాలి. అదే మధ్యముడు, వీడిని సగం నమ్మచ్చు సగం నమ్మకూడదు అనుకోండి, అప్పుడు వాడి చేత అలాంటి పనులు చేసుకోవాలి.
నమ్మి నమ్మనట్టు నటించాలి జాగ్రత్తగా. పైకి వాడి దగ్గర నమ్మకం ప్రదర్శించాలి, లోపల మాత్రం ఒక కన్నేసి చూడాలి. ఇంకా ఉత్తములు ఉంటారు, వాళ్ళని నమ్మాలి, వాళ్ళని సరిగ్గా ఉత్తమ కార్యాలకు నియోగించాలి. అనగా ధనానికి సంబంధించిన విషయంలో ఎప్పుడూ ఉత్తముల్నే నియోగించాలి. ప్రాణం పోయినా అక్కడి నుంచి పైసా వాడు ఎత్తుకు వెళ్ళడు అనే నమ్మకం ఉంటే వాడిని గొప్ప గొప్ప సంపదలకి సంబంధించిన ఖజానాలకి సంబంధించిన ఉద్యోగాల్లో పెట్టాలి. వాడు ప్రాణం పోయినా లంచానికి లొంగడనమాట. ఇంకా మధ్యములను ఉంటారు, ఎటు వీలుంటే అటు పోతారు. అటువంటి వాళ్ళని కాస్త వాళ్ళ ప్రాణాపాయ స్థితికి పనికొచ్చేటటువంటి ఉద్యోగాల్లో పెట్టాలి. ఇంకా అధములు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు గుమ్మాల దగ్గర కాపలా పెట్టడం ఇలాంటి వారికి లోపలికి మాత్రం రానివ్వకూడదు. ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకుని వాళ్ళని అలాంటి ఉద్యోగాల్లోనే నియమిస్తున్నావా? అనర్హులకి రిజర్వేషన్ పేరుతోటి అక్షరం ముక్క రాని వాడికి ఉద్యోగం ఇస్తే, పేరుకు పెత్తనం ఇస్తే వాడు మొత్తం తలంతా గొరుగుతాడు. కాబట్టి ఎక్కడైనా సరే విద్య ఇదే ముఖ్యమైనది. విద్య లేని వాడికి పుట్టిన ఒక్క మార్కు వచ్చింది అనుకోండి, వాడికి తీసుకెళ్ళి బలాత్కారంగా ఉద్యోగిస్తాడు. ఏం చేస్తాడు? చాలా కాలం క్రితం నేను చోటకి వెళ్ళాను, వెళ్ళి ఈ సంతకం పెట్టాను. ఆయన అంటాడు, నేను ఎక్కడ పెట్టాలా సంతకం, పేడ చేసేసావు అన్నాడు. నీది ఎక్కడ గొడవరా బాబు, నువ్వేమో అంత గొప్ప ర్యాంకులో ఉన్నావు, నువ్వు సంతకం పెడితే కానీ నాకేమో ఇంకా కార్డు రాదు. ఆ కార్డు రావాలంటే వీడు సంతకం పెట్టంటే నేను ఎక్కడ పెట్టినా అంటాడేటండి. అంటే వాడికి ఎక్కడ సంతకం పెట్టాలో ఎక్కడ స్టాంప్ వేయాలో తెలియదు. పాపం ప్యూన్ వచ్చి అటెండర్, అతను బాగా చదువుకున్నవాడు, ఏమండి మీరు ఇక్కడ పెట్టాలండి అని అక్కడ స్టాంప్ వేసి చూపించాక ఇక్కడ పెట్టాలా, ఈ విషయం ఇటు చెప్పడేటి అంటాడు నన్ను. నేను 8వ తరగతి చదువుతున్నాను, నేనేం చెప్పను. నేనేమో స్కాలర్షిప్ వస్తుంది నాకు, దానికోసం నేనేదో పెట్టాను అక్కడ. ఆ ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలి. పెట్టవలసిన వాడేమో అలాంటి మాటలు మాట్లాడతాడు, అసలు స్టాంప్ వేసేవాడు అద్భుతంగా మాట్లాడతాడు. కాబట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ నేనేం తిట్టడానికంటల్లా కాస్తో కొస్తో అవగాహన ఉన్నవాడిని పెట్టాలి. శాస్త్ర నియమం అది. దాని మీద అవగాహన లేకపోతే వాడు ఏం చేస్తాడండి, నన్ను తీసుకెళ్ళి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేస్తే నేనే ఇరిగేషన్ అవుతుంది, ఇరిటేషన్ తప్ప నాకు. ఎవరిని ఎందులో పెట్టాలో అక్కడ పెట్టాలి, అది జ్ఞానం అంటే. కాబట్టి నువ్వు ఎవరు ఎందుకు పనికొస్తారో తెలుసుకుని విద్యా యోగ్యతలని బట్టి ఉద్యోగాలు ఇవ్వకపోతే నీ రాజ్యం విధ్వంసం అవుతుంది. అప్పుడు రాజ్యంలో ప్రతివాడు పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఈ ప్లాస్టిక్ బియ్యాలు ఇవి తయారవుతాయి, లంచగొండులు తయారవుతారు, పనికి మాల వాళ్ళు తయారవుతారు. 2 4 అండం రాని వాళ్ళని తీసుకెళ్ళి ఉపాధ్యాయులుగా పెట్టామనుకోండి, నువ్వు ఏమిటి ఉపయోగం చెప్పండి. నిజమే, అందరినీ ప్రోత్సహించాలి, కానీ ప్రోత్సహించాలంటే వాడిలో ప్రతిభని రేకెత్తించాలి. ప్రతిభ లేని వాడిని తీసుకెళ్ళి అందులో కూర్చోబెడితే వాడు ఇక్కడ కూకుని కోకోయండి 2 4 6 తెలియటం లేదు అంటే, నా ఎలిమెంటరీ స్కూల్లో ఇలాంటి అనుభవాలు పొంది విసిగిపోయి ఉన్నాను నేను కూడా. 2 4 అన్నాను నేను. 2 4 అని ఎవడు చెప్పాడు? కూకోయండి 2 6 అంట కదా సినిమా వచ్చింది అంటుంది ఆవిడ. సినిమా 2 6 అని వస్తే అది 6 ప్రామాణికమా? చాలా ఆగ్రహం కలుగుతుంది తెలుసు ఒక్కోసారి మాబోటి వాళ్ళకి కూడా. ఏం చేయలేని స్థితి ఇప్పుడు ప్రస్తుతం కలియుగం. కానీ ఆ రోజుల్లో కాబట్టి నారదుడు ఇలాంటి పిచ్చి వాళ్ళని ఉద్యోగంలో నియమించకు, ఎవరిని ఎలా నియమించాలో అలా నియమించు. తర్వాత రెండోది, జీతములు మాత్రం సక్రమంగా అయ్యి. తనకి నెల అయ్యేసరికి జీతము రాకపోతే ఆ ప్రభువుని ఎంత గొప్పవాడైనా పనిచేసేవాడు పడగొట్టేస్తారు. యోగ్యులను నియమించు, జీతాలు సక్రమంగా వచ్చేలా చెయ్యి. జీతాలు ఇచ్చే చోట లంచగొండులు పెట్టక, మళ్ళీ వాళ్ళు లంచం పుచ్చుకొని 10 రూపాయలు ఇచ్చే జీతం చోట మళ్ళీ ₹1 వీళ్ళు ఆగితే వాళ్ళ ఒళ్ళు మడుతుంది. ముఖ్యంగా సైనికులకు మాత్రం జీతంలో కొర్రు పెట్టకూడదు. యుద్ధరంగంలో చచ్చిపోయిన సైనికుల కుటుంబాలకి చక్కని సంపద ఇచ్చి ఆదరించాలి. అప్పుడు ఏమనుకుంటారు, ధర్మరాజు గారి సైనికులు ఎవరైనా చచ్చిపోతే కుటుంబానికి బాధ ఉండదు, వాళ్ళు రోడ్డున పడరు అనే ఉద్దేశంతో నీ కోసం ప్రాణమిచ్చే సైనికులు పెరుగుతారు. ఎంత గొప్ప మాట నారదుడు చెప్పింది. ఈ చెప్పింది ఏదో కృష్ణుడు చెప్పడం కాదు, ఒక సద్గురువు ఋషి చెప్పిన మాట. ఋషులు అలా చెప్పి రాజుల్ని సరైన మార్గంలో పెట్టారు. ముఖ్యంగా చెప్పాడు ఆయన, నీ సైనికులలో యుద్ధంలో కానీ లేక విధి నిర్వహణలో కానీ ఎవరైనా చచ్చిపోతే వెంటనే ఆ కుటుంబం అందరినీ ఆదుకో, వాళ్ళకి భోజన వసతి కల్పించు. అప్పుడు ప్రజలు గౌరవించి సైనికులుగా చేరుతారు. సైనికులు చచ్చిపోతారు, వాళ్ళకి పింఛన్ ఇవ్వరు. రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రం బాగా డబ్బులు జీతాలు పెంచుకుంటారు. అప్పుడు సైనికులు ఏం కాపాడతారండి పాపం? కాపాడేది బోర్డర్ దగ్గర వాళ్ళ దగ్గర. అటు సూర్యుడు ఇటు పొడిచిన సేనాధిపతుల మీద అభాండం వేయకూడదన్నాడు నారదుడు. ఇప్పుడు మనవాడు చేస్తున్న దౌర్భాగ్య పని అదే. పదవి లేదు కదా అని ఏకంగా మన సైన్య నాయకుడి మీద వాడు లంచగొండ అన్నామంటే ఎంత ప్రమాదం, చాలా పొరపాటు, అలా చేయకూడదు. ఈ ప్రస్తుత కాలంలో
సేనా నాయకులు మనల్ని ఎంత కాపాడుతున్నారో తెలుసా? ఇటు వాయుసేన కానీ అటు ఆ సేన కానీ ఏ సేన అయినా సరే వాళ్ళు ప్రాణాలకి తెగించి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర మనల్ని కాపాడుతుంటే మనం దర్జాగా కూర్చుని పురాణాలు వింటున్నాం, ఎంత అన్నం తింటున్నాం, మన వ్యాపారాలు మన ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అక్కడ సైనికులే లేకపోతే ఇక్కడ మనం ఒక్క క్షణం ఎవరూ ఏ పని చేయలేము. మనకి సైనికులు దేశభక్తులు వాడు, అందులో ఉన్నటువంటి వాళ్ళు మన కోసం ప్రాణం ఇస్తున్నారు. అందుకని సైనికులు ఎప్పుడూ తిట్టకూడదు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ జాగ్రత్తగా గౌరవించాలి. అలా గౌరవిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేశం కోసం ప్రాణం ఇస్తారు, రక్షిస్తారు. ఇది నారదుడు చెప్పాడు, నేను చెప్పాను అనుకోకండి. నారదుడు చెప్పిన మాట యథాతథంగా చెబుతున్నాను. మనం అలాంటివి ధైర్యంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు, రాజు కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చోకూడదు. ఎవడో సర్వే చేసి నువ్వు గొప్పవాడు అంటే నమ్మకం, నువ్వు స్వయముగా నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని, విశ్వాసపాత్రుడైన వారిని ఊరూరు తిప్పి నిజంగా నీ ప్రవర్తన ప్రజలు పొగుడుతున్నారా తిడుతున్నారా, నీ వల్ల ప్రజలకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా, ఇలాంటివి ఎప్పటికప్పుడు వార్తలు సేకరించు. వార్త ఎంద జగము వర్తిల్లుచున్నది, అదియులేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయుపతికి. ఈ జగత్తంతా వార్త మీదే నడుస్తోంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం రాజుకి ఉంది, ప్రజలకి ఉంది. ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకుంటే కష్టం వస్తే వెంటనే ప్రజలు సంసిద్ధంగా ఉంటారు ఆ కష్టం నుంచి బయటపడడానికి. లాభం వస్తే దాన్ని అందరికీ పంచిపెట్టడానికి సిద్ధపడతారు. వారిపోతే జనులు కటిక చీకట్లో బ్రతికేటటువంటి వ్యక్తులు అవుతారు. ఎక్కడ ఏ మూల ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందట. ఎంత గొప్పవాడైనా సన్యాసి అయినా తెలుసుకోవాలి. అందువల్ల వార్త నిర్వహింపవలయుపతికి, రాజన్నవాడు ఎప్పటికప్పుడు వార్తలను సేకరించాలి. ఎట్టి పరిస్థితులలో అసలు కొంతమందితో స్నేహం చేయకూడదు, మహారాజు అసలు చేయకూడదు. నాస్తిక్యం అనృతం, నాస్తికవాదులతో స్నేహం చేయకూడదు. నాస్తికులు చాలా ప్రమాదకారులు. అనృతం, అసత్యం ఆడే వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు. సోమరితనంతో ఉన్నవాడి దగ్గరికి రానివ్వకూడదు. చెయ్యవలసిన పనిని రాజు ఎక్కువ కాలం ఆలోచించకూడదు, మరీ దీర్ఘంగా. అలా ఆలోచించి ఆలోచించి ఎప్పటికీ ఎడతెరగదు. ఏడాదైనా పని అవ్వకపోతే ఉపయోగం ఉంది. మరీ తొందరపడి చర్య తీసుకోకూడదట, మరీ ఆలస్యంగానూ చేయకూడదు. చకచక ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలి. దీర్ఘ నిద్ర పనికిరాదు. నీచులతో స్నేహం అసలు పనికిరాదు. అన్నిటికంటే ఇంకోటి తెలుసా, మనకంటే తక్కువ స్థాయిలో నీచత్వంతో ఉండి పిచ్చి పనులు చేసేవాళ్ళు సాయంకాలం అయ్యేసరికి వీధుల్లో చేరి సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉద్యోగాలు మానేసి తల్లిదండ్రులు పీడిస్తూ దరిద్ర పనులు చేస్తూ రోడ్డు వెంట తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంక వాళ్ళకి ఏం పని ఉంటుంది? నలుగురు కలవడం. ఈ పిచ్చ సాంగత్యం వల్ల దరిద్రపు వ్యసనాలకు గురైన వాడికి పురాణం ఉండదు, గురువు ఉండదు, అమ్మ ఉండదు, అయ్యి ఉండడు. అలా అలా తిరిగి తిరిగి భ్రష్టులైపోతారు. గుణనిధి లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. అలాంటి వాళ్ళతో మాట వరసకు కూడా స్నేహం చేయకూడదు పొమ్మన్నారు అంతే. ఇలా ఈ ప్రమాదాల నుంచి బయటపడు సుమా అనగానే ధర్మరాజు మీరు చెప్పినట్టే చేస్తానండి అని మయసభని దగ్గరుండి చూపించగానే నారదుడి తెల్లబోయి మయుడు చాలా అద్భుతంగా సభాభవన నిర్మాణం చేశాడు సుమా అన్నట్ట. మహాత్మా, ఇలాంటి సభలు ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఇదే నా కోసం కట్టాడా అని అడిగాడు ధర్మరాజు. వినయముగా అడిగాడు. అప్పుడు నారదుడు, నేను సత్యం చెబుతున్నాను, ఇంద్రసభ చూశాను, అపూర్వ సభ, సుధర్మా సభ అంటారు. దానిని కృష్ణుడికి ఆయన ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సభాభవనం కూడా కట్టుకున్నాడు. ఆ ఇంద్రసభ కానీ, వరుణ సభ కానీ, ఈశ్వరానుగ్రహంతో ఎంతో సంపద పొందిన కుబేరుడి సభ కానీ, యమధర్మరాజు గారి సభ కానీ, ఇవేవి నీ మయసభకి సాటిరావు. బ్రహ్మసభ చూశాను. బ్రహ్మసభని దేనితోటి పోల్చలేము. కానీ తక్కిన సభలేవి కూడా నీ సభ అంత గొప్పగా లేవు. నీ సభ చాలా బాగున్నది. ఎన్ని సౌకర్యాలు, ఏమి సంపద. నీ మీద విశేషమైన ప్రేమతో మయుడు, అది కూడా కృష్ణుడు అనుగ్రహం ఉండడం వల్ల నిర్మాణం చేయటం వల్లే ఈ సభాభవనం ఇంత గొప్పదయ్యింది. ఈ సభాభవనం పాపాత్ములకి ఈర్ష్య కూడా కలిగిస్తుందనుకో, కొంత నష్టము ఉంది దానివల్ల. మన ఇల్లు బాగా కట్టుకున్నాక పనికి మన వాళ్ళకి చూపించకూడదు. వాడి లోపలికి వచ్చి లోపలికి వెళ్ళిపోతాడు, పైకి బాగానే ఉంటాడు. కానీ అందువల్ల ఈ సభాభవనం కొందరికి కన్నెర్ర అవ్వచ్చు. ఏమైనా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలిసినా, మీ నాన్నగారు పాండు మహారాజు గారు ప్రస్తుతం యమసభలో కూర్చుని యముడికి అతిథిగా యముడికి ధర్మాలు చెబుతున్నాడు. అంటే యమధర్మరాజు గారికి కూడా ధర్మ సూచనలు ఇస్తున్నట్టు ఆయన. ఆ మహాత్ముడు నన్ను నీ దగ్గరికి పంపాడు. పూర్వం హరిశ్చంద్రుడనే మహారాజు
ఇక్ష్వాకు వంశస్థుడు రాజసూయాగం చేశాడు. ప్రజల చేత గొప్ప ప్రశంస పొందాడు. ఆ తర్వాత శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. మళ్ళీ ఎవరు అంత గొప్పగా రాజసూయాగం చేయలేకపోయారు. చేద్దామనుకుని మధ్యలో భంగపడ్డారు. నా కుమారుడు ధర్మరాజు సమర్థుడు, ఆయన కూడా శరీరంతో స్వర్గానికి రాగలిగే అర్హత ఉన్నవాడు. అతడిని రాజసూయ యాగం చెయ్యమని ప్రోత్సాహపరచు అని మీ నాన్న పాండురాజు నన్ను ప్రేరేపిస్తే నేను ఇక్కడికి వచ్చాను అనగానే ఒక క్షణకాలం తెల్లబోయాడు. హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి ఎలా వెళ్ళాడు అంటే ఆయన రాజసూయాగం చేశాడు. రాజసూయాగం చేయగానే ఎవరికైనా సరే బాగా హింస కలుగుతుంది, ఘోర యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగింది, ప్రజానష్టం అయ్యింది. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుడిని పరీక్షించాడు. పరీక్షలో హరిశ్చంద్రుడు నెగ్గాడు. మాట వరకు కూడా అసత్యం ఆడలేదు, సత్యమే పలికాడు. తన సత్యంతో, తన రాజసూయాగ మహాఫలితంతో శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు అనగానే ఓహో సత్యంతో స్వర్గమును జయించవచ్చు అన్నమాట అనగానే అవును నాయన, దాంతోపాటు నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకో, నువ్వు రాజసూయ యాగం చెయ్యగలవు. ఇది మీ నాన్న కోరిక, ఆయన కోరిక తీర్చడం నీ ధర్మం అని ఆశీర్వదించి తన దారిని తాను అదృశ్యమైపోయాడు. ధర్మరాజు గారు నారదుడు చెప్పాడు, కేవలం ప్రేమ వల్ల ఎలాగో చెప్పడు, కానీ ప్రేమ వల్ల నన్ను ప్రోత్సాహపరిచాడా, నిజంగా నాకు రాజసూయాగం చేసే శక్తి ఉందా అనుకుని వెంటనే అప్పటికప్పుడు కొంతమంది ఆత్మీయుల్ని పిలిచి, ఆత్మీయులారా మీరు మహావేగంగా వెళ్ళండి, ద్వారకా నగరానికి వెళ్ళండి, శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకు నమస్కరించి నేను రమ్మన్నానని చెప్పి ఇక్కడికి వెంటనే తీసుకురండి అనగానే వాళ్ళు మహావేగంగా వెళ్ళారు. స్వామివారికి చెప్పారు. ధర్మరాజు పిలిచాడనగానే అన్నీ తెలిసిన పరమాత్మ హుటాహుటిని వచ్చేశాడు. ఎక్కడ దారిలో ఒక్క ప్రయాణంలో ఆపుదలు లేకుండా వచ్చాట. అంటే రథం ఎక్కాక ఒకసారి ఆగాలిగా మధ్యలో, అన్బ్రేకబుల్ జర్నీ అనమాట అది. ఈ విధంగా ఏకధాటిని వచ్చేసాడు ఆయన. రాగానే కృష్ణుడిని గౌరవించి కూర్చోబెట్టి ఆత్మీయులైన కొంతమందితో కలిసి కూర్చుని ఆ తర్వాత నారదుడు నన్ను రాజసూయాగం చేయమన్నాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చెప్పాడా, నిజంగా ఆ సామర్థ్యం నాకుందా, అసలు అది చెయ్యొచ్చా చెయ్యకూడదా, మాకు గురువు దైవం బంధువు సమస్తం నువ్వే, నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాం, గీచిన గీటు పొరపాటును కూడా దాటను అని చెప్పేశాడు ధర్మరాజు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఈ ప్రపంచంలో హరిశ్చంద్రుడి తర్వాత మళ్ళీ రాజసూయాగం చేసే అదృష్టం నీకే ఉంది, పైగా ఆనాటి కంటే ఈనాటి స్థితులు ఇంకా నీకు అనుకూలంగా ఉన్నాయి. అప్పుడు హరిశ్చంద్రుడికి వ్యతిరేకులు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు నీకు వ్యతిరేకులు ఉన్నప్పటికీ మిత్రులు కూడా అంతమందే ఉన్నారు. హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు లాంటి ఒక మహానుభావుడి పరీక్ష ఉన్నది, నీకు ఆ పరీక్ష లేదు, కాబట్టి నువ్వు నెగ్గగలవు. కానీ ప్రస్తుతానికి నువ్వు రాజసూయాగం చేయడానికి ఒక గొప్ప అడ్డంకి ఉన్నది. పరమ దుర్మార్గుడు బృహద్రథ మహారాజు గారు కుమారుడు మగధ దేశాధిపతి జరాసంధుడనే ఒక వీరుడున్నాడు. వాడు బ్రతికున్నంత వరకు రాజసూయాగం చేయడం అసంభవం. రాజసూయం అంటే అర్థం ఏమిటి, ప్రపంచంలో ఉన్న రాజులందరినీ మన వైపు తిప్పుకోవాలి. అందులో కొంతమంది బంధువులు అనుకోండి, బంధువులు ఎలాగో నువ్వు రాజసూయాగం చేయి మేము నీకు అనుకూలురము అంటారు. కొంతమంది అంత తేలిగ్గా ఒప్పుకోరు, అప్పుడు వాళ్ళతో యుద్ధం చేసి జయించి వాళ్ళని పాదాక్రాంతుల్ని చేసుకోవాలి. అవతల వాడిని నయానో భయానో బంధుత్వంతోనో లేక మైత్రితోనో మన వశం చేసుకుంటే, వాళ్ళందరూ మన యజ్ఞానికి రావడానికి ఒప్పుకుంటే అప్పుడు మనం రాజసూయాగం చేయాలి. నీకు ద్రుపదుడు మామగారు కాబట్టి నీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తాడు. శిశుపాలుడు నువ్వంటే చాలా అభిమానం కలిగిన వాడు, వాడు ఒప్పుకుంటాడు. దుర్యోధనాదులకి నీవంటే అసూయ ఉన్నప్పటికీ ధృతరాష్ట్ర భీష్మ ద్రోణాదులు అందరూ ఒప్పిస్తారు. కాబట్టి వాడితోటి ఇప్పుడు సమస్య కాదు. ఇక ఎటొచ్చెటిపోయినా కొంతమంది యుద్ధం చేస్తే ఓడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి అసలు ఆలోచించక్కర్లా. ఇప్పుడు మహాబలవంతుడు జరాసంధుడు, ఆ జరాసంధుడిని ఒక్కడిని చంపు అనగానే తెల్లబోయి ధర్మరాజు, జరాసంధుడు అంత బలశాల, వాడి కథ ఏమిటి కమామిషి ఏమిటి అన్నట్ట. అయితే చెబుతున్నా విను. చాలా కాలం క్రితం నేను కంసుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడిని సంహరించాను. సంహరించి మధురా నగరాన్ని పరిపాలిస్తూ ఉండగా ఈ జరాసంధుడు 18 పర్యాయములు నా మీదకి దండయాత్రకు వచ్చాడు. అందులో 17 మార్లు వాడి సైన్యాన్ని చంపాం, వాడిని వదిలేశాం. 18వ మారు దుర్మార్గుడు
ఒక భయంకరుడైనటువంటి సైన్యంతో ఇద్దరు సోదరులతో కలిసి నా మీదకి దండయాత్రకు వచ్చాడు. జరాసంధుడికి ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒకడి పేరు హంసుడు, ఒకడు పేరు డెభకుడు. ఈ హంస డెభకులు అనే వాళ్ళిద్దరికీ బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాట. ఏమని? మీ ఇద్దరిని ఎవ్వరూ యుద్ధంలో చంపలేరు, మీ అంతటా మీరు ఆత్మహత్య చేసుకుంటే తప్ప మీకు వేరే చావు రాదు. మీ ఇద్దరిలో ఎవరైనా ఒకడు చచ్చిపోయిన వార్త తెలిస్తే రెండో వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఇది మీకు నేను ఇస్తున్న శాపం అన్నట్ట బ్రహ్మ. దాంతో వీళ్ళిద్దరికీ ఇతరుల చేతిలో చావులేదు, ఆయుధముతో చావరు వాళ్ళు. ఆయుధము చేత చావని హంసటిపకులు అనేవాళ్ళు తనకు అండగా ఉండగా జరాసంధుడు నా మీదకి దండయాత్రకు వచ్చాడు. ఏకధాటిన సంవత్సర కాలం పాటు మా పౌరుల్ని చాలా హింసించారు వాళ్ళు. అప్పుడే నేను ద్వారకానగర నిర్మాణం చేసి మా వాళ్ళని అక్కడ చేర్చవలసి వచ్చింది. అయినా ఆ దుర్మార్గుడు ఆ మధురానగరంలో మిగిలిన కొంతమంది వృద్ధుల్ని పీడించాడు. అప్పుడు నేను బాగా ఆలోచించాను, మా యాదవుల చేతిలో వీళ్ళు చావరు, పైగా ఆయుధాల వల్ల చావని హంసటిపకులు ఈ జరాసంధుడికి అండగా ఉన్నారు, వీళ్ళని ఎలా చంపడం అని బాగా ఆలోచించి బ్రహ్మ వాళ్ళకి ఇచ్చిన వరం నాకు తెలుసు కనుక ఒక రోజున బాగా ఇష్టుడైన హంసుడు అనేటటువంటి వాడికి బాగా ఆత్మీయుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నట్ట. ఆ వ్యక్తి రూపాన్ని తానే కృష్ణుడు ధరించి, అంటే మారువేషం వేసుకుని డెభకుడి దగ్గరికి వెళ్ళాడు. డెభకుడు, ఓ హంసమిత్ర, మా సోదరుడు బాగానే ఉన్నాడా, ఎందుకు ఇక్కడికి వచ్చావంటే, ఏం చెప్పనయ్యా, హంసుడికి నేను ఎప్పుడు సేవ చేస్తానా, పరమ పరిచారకుడినా, అయినా నేనే దుఃఖం తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను. హంసుడు హఠాత్తుగా గుండెపోటు చచ్చిపోయాడు. యుద్ధంలో శత్రువులతో యుద్ధం చేయడానికి సంసిద్ధుడై భోజనం చేస్తుండగా చచ్చిపోయాడు, దుర్మరణం పాలయ్యాడు. మహావీరుడు ఆయుధం చేత చావకుండా గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పాడు. ఇంకా డెభకుడు దుఃఖభరితుడైపోయాడు. అనవరతంబు ఇష్టుడగు హంసుడులే నిజగంబులో నిజీవనమది ఏల నాకనుచు వారి నిమగ్న శరీరుడై క్షణంబున డెభకుండు మృత్యుగతి పొందే ఘనంబుగ నక్కడల్ విని మృతుడయ్యే హంసుడతి వీరుడు తద్గత సౌహృదంబునన్. వెంటనే ఈ డెభకుడు, అయ్యయ్యో, నాకెంతో ఇష్టుడు, ప్రాణమైన నా సోదరుడు, నా మిత్రుడు, నా సర్వస్వం హంసుడు హఠాత్తుగా చచ్చిపోయాడా, గుండెపోటుతో దుర్మరణం పాలైపోయాడా. ఇంకా నా సోదరుడు, ఆ మిత్రుడు లేకపోతే నేను బతకలేను. వాడు నాకు సోదరుడు, మిత్రుడు, ప్రాణం, దైవం, వాడు లేని బతికెందుకు అని ఆ పక్కనే ఉన్న నీళ్లలో దూకి ముక్కుకి కాళ్ళకి చేతులకి పట్టీలు వేసుకున్నట్టు లోపలికి ఊపిరి వెళ్లకుండా చేసి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేయించేసుకుని అందులో దూకి తెచ్చాక. ఈ డెభకుడు చచ్చిపోయిన తర్వాత వాడి శవం పైకి తేలింది. అప్పుడు భటులంతా అరే వీడు చచ్చిపోయాడని ఆ శవాన్ని పట్టుకెళ్ళి ఊరేగింపుగా దహనం చేయబోతుంటే అప్పుడు హంసుడు అక్కడికి వచ్చాడు. ఇదేమిటి, డెభకుడు నీళ్లలో దూకి చచ్చిపోయాడా, పైగా నేను చచ్చాననే వార్త విని చచ్చాడనే, బతిగా ఉన్నానే అని ఆ శరీరాన్ని చూచి వీడు లేకపోతే నేను బతకలేనని వెంటనే వాడు విషం తాగి వాడు చచ్చిపోయాడు. ఈ విధంగా తెలివితేటలతో ఆయుధము వల్ల చావని హంస డెభకుల్ని ఆ రోజున మీకోసం సంహరింపజేశాను. లేకపోతే వాళ్లే బతుకుంటే మీకు భవిష్యత్తులో గొప్ప ముప్పు వచ్చేది. ఎందుకంటే వాడు ఆయుధాల వల్ల చావరు కనుక. ఆ హంసడిపకులు చావగానే జరాసంధుడికి రెక్కలు దిగినట్టు అయ్యింది. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కొంతకాలానికి నువ్వు చస్తావని ఆకాశవాణి వాడితో పలికిందిట. అందుకని అయ్యో, నాకు ఆత్మీయులు ఆయుధముల వల్ల మరణము లేని హంసడిపకుతులు మోసం వల్ల చచ్చిపోయారు, ఇక నాకు చావు వస్తుందేమో అని అప్పటి నుంచి వాడికి కొద్దిగా భయం పట్టుకుంది. అయినా వాడు క్రూరుడు, పరాక్రమవంతుడు. అటువంటి ఆ దుర్మార్గుడిని మనం చంపాలి. వాడిని చంపితే రాజసూయాగం ఇంచుమించుగా అయిపోయినట్టే. అనగానే భీముడు లేచి, అన్నయ్య ఇంకెందుకు ఆలస్యం, శ్రీకృష్ణుడు మన ఆత్మీయుడు, బంధువు, నన్ను పంపించు, ఈ క్షణమే నేను వెళ్ళి మల్ల యుద్ధంలో వాడిని వధిస్తాను. ఈ అర్జునుడు కూడా నాకు సాయం ఉంటాడు. అనగానే కృష్ణుడు, సరైన మాట అన్నావు. ఇక్కడ నీకు కూడా ఒక రహస్యం చెప్పాలి. హంసడిపకులకి ఎలా అయితే ఆయుధముల వల్ల చావు లేదో అలాగే జరాసంధుడికి కూడా అస్త్రశస్త్రాల వల్ల చావు లేదు. శివుడు వాడికి ఆ వరం ఇచ్చాడు. వాడు ఉగ్రమైన భైరవ పూజ చేశాడు ఆ దుర్మార్గుడు. వాడు ఎటువంటి వాడో తెలిసిన, భూమి మీద 16,000 మంది రాజుల్ని జయించి ఆ రాజుల్ని చెరసాల్లో పెట్టాట. రోజుకొక రాజుగారి తలకాయ నరికేయటం, ఆ మనిషిని ఇలా మొండెం పట్టుకుని తలకిందులుగా తిప్పి ఆ తల నరికేసిన తర్వాత ఆ రక్తంతో శివలింగాన్ని అభిషేకం చేస్తున్నాడు. ఉగ్రాచార భైరవ పూజ.
ఈ ఉగ్రమైన క్షుద్రమైన భైరవ పూజతో శివుణ్ణి మెప్పిస్తున్నాడు. ఇప్పటికీ వాడు ఆ యజ్ఞం మొదలెట్టి సంవత్సరం అయింది. అంటే 365 మంది రాజులు చచ్చిపోయారు. ఇలా వాడు 10 ఏళ్ల పాటు యజ్ఞం చేస్తాడు. ఈ 10 ఏళ్లలో చావగా మిగిలిన వాళ్ళు ఉంటారుగా, ఆఖరిన పూర్ణాహుతి కింద అందరినీ ఒకేసారి నరికేస్తాడు. 16,000 మందిలో ఇప్పటికే 365 మంది పోయారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా రోజుకు ఒక్కొక్కళ్ళ చొప్పున శివలింగం దగ్గరికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ కాళ్ళు ఇలా పట్టుకుని పైకి ఎత్తడం, తల నరకడం, ఆ మొండం అలా పట్టుకోవడం, కొబ్బరి బొండం పట్టుకున్నట్టుగా. మనం కొబ్బరి బొండాలందరికీ ఆ నీళ్లతో అభిషేకం చేయటంలా వాడు అలా చేస్తున్నాడు. భయంకరమైన భైరవ పూజ, ఉగ్ర పూజ. ఈ ఉగ్ర పూజతో శివుణ్ణి మెప్పించడం మాట ఎలా ఉన్నా లోకానికి ద్రోహం చేస్తున్నాడు. ఒకానొకప్పుడు కాలభైరవుడు వాడు అభిషేకానికి మెచ్చుకుని, నీకు ఆయుధాల వల్ల చావు ఉండదురా, చస్తే నువ్వు మల్ల యుద్ధంలోనే చస్తావన్నట్ట. కాబట్టి వాడిని మల్ల యుద్ధంలోనే చంపాలి. మల్ల యుద్ధం చేసి జరాసంధుణ్ణి చంపగలిగే వీరాధి వీరుడు భీముడు అక్కడే. కాబట్టి మేము ముగ్గురం వెడతాం. ఈ అర్జునుడి భుజబలం, నా నీతి బలం, భీముడి భుజబలం, ఈ మూడు కలిస్తే జరాసంధుడు దుర్మరణం పాలవుతాడు. వాడు ఎన్ని తిప్పలు పెట్టాడు, నా వెంట పడ్డాడు, మా వాళ్ళని ఏడిపించాడు. వాడికి జడిసి చివరికి నేను ద్వారకకు వెళ్ళాను అని కృష్ణుడు అన్నాడు. అనగానే ధర్మరాజు గారు చిరునవ్వు నవ్వి, కృష్ణ పరమాత్మకి చదువుపేమిటి, జరాసంధుడిని ఎవరి చేత చంపించాలో వాళ్ళ చేత చంపించాలి. కాలయవనుడు అనేవాడు ఉన్నాడు, వాడిని ఎవరి చేత చంపించాలో వాడి చేత చంపించాలి. అయినా లౌకికమైన ప్రపంచంలో ఉంటున్నాం కనుక, ఈ లోకంలో ఉంటున్నాం కానీ ఆయన అలా నటిస్తున్నాడని తెలుసు కనుక, కృష్ణ నిన్ను కూడా మధుర నుంచి ద్వారకకి వెళ్ళేలా చేసిన ఈ జరాసంధుడికి అంత బలం ఎలా వచ్చింది అన్నాడు. అప్పుడు ఆయన వాడి జన్మగాథ చెబుతున్నా విను. ఒకప్పుడు మగధ సామ్రాజ్యాన్ని బృహద్రథుడు అని పేరు కలిగిన ఒక రాజు పరిపాలించాడు. అక్షౌహిణీనాం తిస్రూణాం పతి సమరదర్పిత రాజా బృహద్రథో నామ మగధాధిపతి బలీ. మగధాధిపతి మంచి బలశాలి, బలం కలిగిన వాడు బృహద్రథుడని ఒక రాజు ఉన్నాడు. ఆయనకి 3 అక్షౌహిణుల సైన్యం ఉండేది. ఆ మహాసైన్యంతో యుద్ధంలో ఎంతోమందిని జయించాడు. ఒకప్పుడు కాశీరాజు గారు స్వయంవరం ప్రకటిస్తే ఆయనకి చాలామంది కూతుళ్ళు ఉన్నారు. అందులో ఒక 2 కవల పిల్లలు ఉన్నారు. ఆ కవల పిల్లలు ఈ బృహద్రథుడిని ప్రేమించారు. అందుకే కాశీరాజు గారి స్వయంవరానికి వెళ్ళి ఈ కవల పిల్లల్ని బృహద్రథుడు స్వయంగా దండలు వేసి వరించి తీసుకొచ్చాడు. ఆ 2 కూడా బృహద్రథుడిని ఎంతో ప్రేమగా చూశారు. ఈ కాశీరాజపుత్రికకి సంతానం అంటే చాలా ఇష్టం. వాళ్ళు అక్క చెల్లెళ్ళు కవల పిల్లలు కదా, ఇద్దరూ కలిసి రోజు మనకి వంశం అభివృద్ధి చెందాలి, బృహద్రథుడి వల్ల కొడుకులు పుట్టాలి, ఆ కొడుకుల్ని లాలించాలి అనుకుని కొడుకుల కోసం కావలసినవన్నీ కొనుక్కున్నారట. కానీ ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు. దాంతో బృహద్రథుడు సంతానం కోసం ప్రయత్నించి ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆఖరికి పుత్రకామేష్టి కూడా చేశాడు. అయినా వాడి పాపం ఏమిటో సంతానం కలగలేదు. అభిషేకాలు చేశాడు, ఆలయాలు కట్టాడు, దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు. ఎన్ని చేసినా పిల్లలు పుట్టలేదు. ఒకరోజున ఆకాశవాణి, నీవు పూర్వజన్మలో శిశుహత్య చేసిన పాపాత్ముడివి, అందువల్ల ఈ యజ్ఞముల వల్ల నీ పాపం పోవడం లేదు. ఈ పాపం పోగొట్టి నీకు సంతానమిచ్చే శక్తి అడవిలో చండకౌశికుడనే ఒక ఋషికి ఉంది. ఆయన అనుగ్రహిస్తేనే నీకు సంతానం కలుగుతుంది, లేకపోతే కలగదన్నదట. వెంటనే వీడు, ఓహో పిల్లలు లేకపోవడానికి నా పూర్వకర్మ ఒకటి కారణం అన్నమాట అని వెంటనే తన భార్యలిద్దరిని వెంట పెట్టుకుని మగధ సామ్రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి కేకారణ్యంలోకి వెళ్ళాడు. ఆ విపినాంతరంబున నిరంతర నిష్ఠ అనంత మోక్షకాంక్షా విధి ఒక్క బాల సహకార మహీజము క్రింద ఉజ్వలత్పావకతేజుడై తపముపాయక చేయుచునున్న ధన్యు కాక్షీవతుగాంచె గౌతము అకిల్బిషమానసు చండ కౌశికున్. ఆ అడవిలో ఒక మామిడి చెట్టు కింద కఠోర దీక్షతో గౌతమ వంశములో పుట్టిన కాక్షీవతుడు అనేటటువంటి వాడి కొడుకైన చండకౌశికుడనే ఋషి కనపడ్డాడు. పూర్వం గౌతమ మహర్షి ఒక దాసీదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో మహర్షులు కొంతమంది దాసీ వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ యొక్క భక్తికి మెచ్చుకుని వాళ్ళకి సంతానం ఇచ్చేవారు. ఇప్పుడు మనకు విదురుడు పుట్టల అలాగా.
అలాగే గౌతమ మహర్షికి ఈ కాక్షీవతి అని పేరు కలిగిన ఒక దాసీదాని ద్వారా కాక్షీవతుడు అనేవాడు ఒకడు పుట్టాడు, ఒక సంకర జాతివాడు. అతని కొడుకు చండకౌశికుడు. అతడు పుట్టుకతోటి వైరాగ్యం, ప్రబలమైన వైరాగ్యాన్ని సేకరించి, అంటే మళ్ళీ మామూలు వైరాగ్యం కాదు, కొంతమంది వైరాగ్యం అంటారు, అడవి కడతారు, లేకపోతే సన్యాసం పుచ్చుకుంటారు, 4 రోజులు వేగ మళ్ళీ పెళ్లి సంబంధం రాగానే ఇంటికి వచ్చేస్తారు. వీడు అలా కాకుండా ప్రబల వైరాగ్యంతో చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. అది బాల సహకారం, మరీ పెద్దది కాదు చిన్నది కాదు, ఒక తియ్య మామిడి చెట్టు అన్నమాట. అటువంటి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉండగా ఆయన్ని చూచి సందేహము లేదు, ఎంత కఠోర తపస్సు చేస్తున్న ఏతడే చండకౌశికుడు, మా దూతలు చెప్పారు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి జపం చేస్తున్న వాడికి దండం పెట్టకూడదు కనుక జపం అయ్యేదాకా ఉన్నట్ట. జపం తన్నాభివాదయేత్, ఎవరైనా జపంలో ఉంటే దండం పెట్టకూడదు, అందుకని జపం అయ్యేదాకా ఆగి జపం పూర్తయ్యాక ఆయన కాళ్ళ మీద పడి, తండ్రి సంతానం లేక అలమటించిపోతున్నాను, ఎందుకింత సామ్రాజ్యం, ఎన్నుంటే లాభం ఏమిటి, నాకు పిల్ల లేక అన్నట్ట. వెంటనే ఆయన, నాయన సంతానము నీకు వచ్చే యోగం లేదు, కానీ నీకు ముక్తి కావాలంటే ఇస్తాను. సంతానం లేకపోతే మోక్షం రాకపోవడం అనేది భ్రమసమా? మోక్షం ఎవరికి వాళ్ళు పొందొచ్చు, దానికి కొన్ని అనేక మార్గాలు ఉన్నాయి. అందులో భాగవతం సప్తాహ దీక్షతో తన పేరు మీదుగా పారాయణ చేయించుకున్నవాడు గ్యారంటీగా మోక్షం పొందుతాడు. అదే పద్మపురాణంలో మహిమ. పద్మపురాణంలో మీకు కిందటి సంవత్సరం చెప్పినట్టు నాకు గుర్తున్నమాట. భాగవతంలో భాగవత మహిమ చెప్పారు. ఎంత నీచుడికైనా ఈ జన్మలోనే పునర్జన్మ లేకుండా చేసి మోక్షం ఇచ్చే శక్తి భాగవతానికి ఉన్నది. ఇలా ఎన్నో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి మనిషిని ముక్తికి పంపించడానికి. అందుకే చండకౌశికుడు నీకు ముక్తి కావాలంటే ఇస్తాను, కానీ పిల్లలు వచ్చే యోగం లేదంటే నాకు పిల్లలు తప్ప ముక్తి వద్దుకోమన్నట్ట. వెంటనే ఆయన కళ్ళు మూసుకుని, నువ్వెంత కాళ్ళు పట్టుకున్నావు గనక, నన్ను బ్రతిమాలుతున్నావు గనక ఇప్పుడు నీకు తప్పక సంతానం ఇస్తాను అని కళ్ళు మూసుకుని ఒక్కసారి జపం చేశాడు. టక్కున ఆ చెట్టుకున్న ఒక మామిడి పండు ఆయన తొడ మీద పడిందట. సాధారణంగా మామిడి పండు పడాలంటే ఏమవ్వాలి, చిలక పడవాలి, లేదా గాలి వెయ్యాలి, లేదా బాగా ముగ్గిపోతే, మిగల ముగ్గిపోతే ఆ తొడిమ నుంచి తనంత తానే తెగి పండు కింద పడుతుంది. ఇప్పుడు ఏమీ జరగకుండా పండు తనంత తాను తొడ మీద పడింది. తస్యైవచ ఆమ్రవృక్షస్య ఛాయాయాం సముపావిశత్ తస్యోపవిష్టస్య మునేః ఉత్సంగే నిపపాతః అవాతం అసుకాదష్టం ఏకమాత్ర ఫలం కిల. మామిడి చెట్టు కింద కూర్చుని జపం చేస్తున్న ఈయనకి ఆ పై నుంచి ఒకే ఫలం, ఏకమాత్ర ఫలం, ఒక్క మామిడి పండు పడింది. అది ఎలా పడిందిట? తొడ మీద పడిందిట. ఎక్కడ పడింది? తొడ మీద. ఆ తొడ మీద ఎలాగా? అవాతం, గాలి వెచ్చకుండా, గాలి వల్ల తెగిపడలా. అసుకాదష్టం, చిలుక చేత కొట్టబడకుండా తనయంత తాను ఆయన జపశక్తి వల్ల పడిందనమాట. ఆయన వెంటనే దాన్ని తీసుకున్నాడు, మంత్రించాడు. నాయనా, ఈ ఫలం నీకు ఇస్తున్నాను, నీ భార్యలతో ఇంటికి వెళ్ళు, శుభముహూర్తం చూసి దైవ మందిరంలో ఈ పండుని పెట్టి ఆ తర్వాత దీన్ని నీ భార్య చేత తినిపిస్తే నీకు సత్సంతానం కలుగుతుందన్నాడు. వెంటనే ఆ మునీశ్వరుడికి నమస్కరించి భక్తితో శ్రద్ధతో సేవించి అక్కడి నుంచి ఇంటికి వచ్చి భార్యల చేత స్నానం చేయించి ఈ పండుని కడిగించి దైవ మందిరంలో పెట్టి ఆ తర్వాత ఈయన ఏం చేశాడు? పండుని భార్య చేత తినిపించు అన్నాడు ఋషి, అది మర్చిపోయి దాన్ని సరిగ్గా అడ్డంగా కోశాడు. అందులో టెంకా గింజ ఏం లేని పండుది, అందువల్ల సరిగ్గా మధ్యలో బంగిరిపిల్లి మామిడికాయలా దిగిందనమాట. దాన్ని చెరొక బద్ద ఇచ్చాడు చెరో భార్యకి. ఇద్దరు భార్యలు కదా మరి, నిష్పక్షపాతంగా ఇచ్చాడు. వాళ్ళు తిన్నారు. తినగానే గర్భం వచ్చింది. వెంటనే పిల్లలు పుట్టారు. ఎలాంటి పిల్లలు? ఒక కన్ను, ఒక కాలు, ఒక ముక్కు, చెరిసవేళ చీల్చేస్తే ఎలా ఉంటాడు ఒక మనిషి, అలాగా తేగబద్దలు చీల్చబడినట్టుగా చీల్చబడినటువంటి 2 ముక్కలు పుట్టేయట. దాంతో ఈ స్త్రీలు ఆ సమయానికి చెక్కల కింద పుట్టినటువంటి పిల్లల్ని చూచి ఆశ్చర్యపోయి, భర్త అక్కడ లేడు, దూరంగా ఉన్నాడు. పురిటి సమయంలో భర్త అక్కడ ఉండడుగా, అందుకని వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుని, ఇదేంటిది, ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారా? సగానికి సగం శరీరం చీలిపోయింది, ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు ఉన్న ముక్క నాక, ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి ఉన్న ముక్క నీక, ఇలా మామిడికాయ పెడ చీల్చబడినట్టుగా చీల్చబడి పిల్లలు పుట్టడం ఏమిటి? ఈ పిల్లల్ని మనం ఏం చేసుకుంటాం? మన భర్త ఎంత ఆనందం పొందాడో సంతానం పొందుతున్నామని. ఇప్పుడు ఇటువంటి శకలములు చూచి అతని మనస్సు వికలమైపోతుంది. ఛీ,
ఈ ముక్కలు చచ్చిపడిన ముక్కలు రోడ్డు మీద పారేద్దాం అని వెంటనే వాళ్ళు దాసీల్ని పిలిచి, ఓ దాదులారా, మన నగరానికి 4 రోడ్ల కూడలి ఉంది, చౌరస్తా జంక్షన్, 4 రోడ్లు అక్కడ కలుస్తాయట. అక్కడ ఒక బలి కేంద్రం ఉన్నది. అంటే ప్రతిరోజు ఏం చేస్తారంటే కాకుల కోసం, పిచ్చుకల కోసం, ఇంకా రకరకాల పక్షుల కోసం అక్కడ పెద్ద చప్ట, ఆ చప్టా మీద ఒక స్తంభం పెట్టి, ఆ స్తంభం మీద రోజు నైవేద్యం పెట్టిన అన్నం పెడతారు. దానికి బలి అన్నం అని పేరు. ఇప్పుడు కూడా గుళ్ళల్లో చూడండి మీరు, అన్నం వండి నైవేద్యం పెట్టి దాన్ని అన్ని చోట్ల అన్ని దిక్కుల్లో కాస్త వేరు, దానికి భూత బలి అని పేరు. అయితే వీళ్ళు మహారాజులు కనుక అప్పుడప్పుడు మాంసం ముక్కలు కూడా అక్కడ వేశారట, బలులు ఇచ్చి, ఏ మేకలనో కుక్కలనో ఇలాంటి వాటికి. అలాంటి ఆ బలి కేంద్రం దగ్గర ఈ ముక్కలు పారేయండి, ఏ కుక్కలో తినేస్తాయి అని ఆ బలి కేంద్రం దగ్గరికి పంపితే ఈ దాదులు పట్టుకొచ్చి ఆ బలి కేంద్రం ఉన్నటువంటి స్తంభం మీద పెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడికి దగ్గరలో జర అని పేరు కలిగిన ఒక రాక్షసి అదృశ్య రూపంలో ఒక మర్రి చెట్టు మీద నివసిస్తోంది. అది రోజు ఏం చేసేదిట, ఈ బల్యన్నం వేసి వెళ్ళిపోగానే అందులో మాంసం కనపడితే మాత్రం తినేసిపోయేది, మెతుకులేమో కాకులకి వాటికి వదిలేసేది. ఎప్పుడూ ఈ నగరంలో వాళ్ళు బలుడు ఇస్తే బాగుండు, ఏ మేకపోతులనో గొర్రెపోతులనో దున్నపోతులనో ఇస్తే బాగుండు, అవి తిని బతకచ్చు అనుకునేది పాపం. ఈ పూట అది మాంసం కోసం ఎదురు చూస్తోంది. సరిగ్గా దాదులు వచ్చి ఈ మాంస శకలాలు అక్కడ వేసిపోయారు. అది పరుగు పరుగును వచ్చింది. ఓహోహోహో, మామూలు మాంసం కాదు, మానవ మాంసం. కుర్రాన్ని ఎవన్నో కోసేసి ఇక్కడ పెట్టినట్టున్నారు. ఈ రాజుగారు ఇంతకాలమైంది కానీ నరబలి ఎప్పుడూ ఇవ్వలేదే, ఎందుకు నరబలి ఇచ్చాడో అని ఆ 2 ముక్కలలో తీసుకుందో లేదో దాని చేతిలోకి ఆ 2 అప్పటిదాకా ఇలా అస్తవ్యస్తంగా ఉన్నవి సమానంగా వచ్చేయట. రావడంతో కదిలేయి, కదలగానే తెల్లబోయింది. ఇంతలో ఆ రెక్కలలో ఉన్నటువంటి ముక్కలు దగ్గరికి లాక్కున్నాయి, అంటే వాటి శక్తితో ఆకర్షించుకున్నాయి. దానితో దాని చేతులు కూడా దానికి తెలియకుండానే దగ్గరికి వచ్చేయట. ఆ మాంసం ముక్కల యొక్క బలమైన ఆకర్షణ వల్ల దాని చేతులు దగ్గరికి వచ్చాయి. రాగానే 2 ముక్కలు అలా టక్కున అతుకుపోయాయి. తే సమానీత మాత్రేతు శకలే పురుషర్షభ ఏకమూర్తిధరో వీర కుమార సముపద్యత. దాని చేతిలో ఉన్న ముక్కలు 2 అతుక్కోవడానికి వీలుగా దగ్గర పెట్టడం వల్ల ఆ 2 అతుక్కుపోయాయి. అందమైన కుర్రాడు తయారయ్యాడు. వాడు చేతిలోకి పిల్లవాడిగా రాగానే, ప్రాణం రాగానే, ఆ శరీరం అతుక్కుపోగానే పెద్ద పెట్టుని ఏడ్చాడు. వాడు ఏడుపుకి మొత్తం రాజగృహం దద్దరిల్లిపోయిందిట. ఆ రాజ మందిరం అంతా దద్దరిల్లిపోయింది. వాడు చూస్తూ ఉండగా కొండంత బరువు అయిపోయాడు. అమ్మ బాబోయన రాక్షసి కూడా వాడిని మొయ్యలేక ఆ బండ మీద పెట్టేసింది. బలిపీఠానికి సంబంధించిన బండరాయి మీద పెట్టింది. బలిపీఠానికి సంబంధించిన బండరాయి మీద నేను కూడా వీడిని మొయ్యలేక కింద పెట్టానంటే వీడు ఎంత బలశాలి, వీడు కొండలా ఉన్నాడు, కొండలా ఉన్నవాడు ఎందుకు ముక్కలుగా పుట్టాడో, ఆ ముక్కలు నా చేతిలోకి రాగానే ఎందుకు అతుక్కుపోయాయో, వీడికి ప్రాణం ఎలా వచ్చిందో అంటూ ఉండగా ఏడుపు విన్న రాజగృహంలో ఉన్నటువంటి దాదీలు, జరాసంధుడి యొక్క తల్లులు అంటే ఆ బృహద్రథుడి భార్యలు వచ్చేశారు. వాళ్లతో పాటు బృహద్రథుడు కూడా ఈ శబ్దానికి అక్కడికి వచ్చాడు. తీరా ఆయన వచ్చి చూడగానే అక్కడ ఈ రాక్షసి కనపడింది. రాక్షసి అప్పటికి చాలా తెలివైందండోయ్, అది కామరూపిణి. ఈ లోపల ఉన్నటువంటి అంతఃపుర పరిచారకులు, పరిచారికలు, రాజుగారు, రాజుగారి భార్యలు ఇక్కడికి వస్తున్నారు. ఈ పిల్లవాడి ఏడుపు విని వాళ్ళకి ఈ పిల్లాన్ని ఇస్తే నాకు భోజనం వస్తుంది, కానీ రాక్షసీ రూపంలో నేను కనబడితే వాళ్ళు భయపడతారు, ఒక్కొక్కసారి నన్ను చంపడానికి ప్రయత్నించవచ్చు లేదా అసహ్యించుకోవచ్చు. ఈ మనుషులకి దేవుడంటే భయం, కానీ దయ్యం అంటే, దేవుడంటే చాలా భక్తి, దయ్యం అంటే భయం. అందువల్ల నేను దయ్యం కింద కాకుండా దైవం కింద కనబడదామని అందమైన స్త్రీ రూపం ధరించింది. అది కామరూపిణి. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలదు. అందుకని అందమైన రూపం ధరించేసి ఈ పిల్లాన్ని పట్టుకున్నది. ఎంతలో అక్కడికి వచ్చాడు బృహద్రథుడు, అతని భార్యలు వచ్చారు. అప్పుడు ఆమె, అమ్మాయిలు, ఓ మహారాజా, నా మహామహిమతో చచ్చి కింద పడి ఉన్నటువంటి ఈ పిల్లవాడి ముక్కల దగ్గరికి పెట్టాను, అతుక్కుపోయేవాడు బ్రతికాడు, మీ వంశం నిలబడింది అని రాజుగారి చేతిలో కుర్రాన్ని పెట్టింది. రాజు కూడా ఎత్తలేకపోయాడు. ఆవిడ బలంగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ఎత్తి చేతిలో పెడుతుంటే మొయ్యలేకపోయాట. పుడితే పుట్టాడు కానీ కొడుకు భలే ఉన్నాడండి వీడు, పండగ బలంగా. ఇలాంటి వాడి వల్ల నా రాజ్యానికి అభివృద్ధి కలుగుతుంది, శత్రువులు నశించిపోతారు అనుకున్నాడు ఆయన. నువ్వెవరివి అన్నాడు. నేను జరా అని పేరు కలిగిన ఒక రాక్షసిని, కామరూపంతో ఇప్పుడు ఈ మానవ స్త్రీ రూపంలో ఉన్నాను, ఇక్కడున్న మర్రి చెట్టు మీద ఉంటాను, మీరు వేసే బల్యన్నంతో మాంసంతో బతుకుతాను.
ఈ పూట మీ పిల్లాన్ని బతికించానగానే నువ్వు రాక్షసివి కాదు, మా పాలిటి దేవతవి. నేను ఎంతమంది దేవతలకు మొక్కానో, ఎంతమందికి అభిషేకం చేశానో ఒక్కళ్ళు నా కోరిక తీర్చలేదు. ఆ చండకౌశికుడు నా కోరిక తీర్చాడు, మామిడి పండు ఇచ్చాడు. ఆ మామిడి పండును రెండుగా కొయ్యడం వల్ల కాబోలు బహుశా నాకు 2 ముక్కలు పుట్టాయి. ఆ 2 ముక్కల్ని అతికించి నా వంశాంకురాన్ని బ్రతికించి నాకు అప్పగించిన నువ్వు మా పాలిటి దేవతవి. ఈ రోజు నుంచి నీకు ఇక్కడ గుడి కడుతున్నాను, అందులో ఉండు, నువ్వు మేము పెట్టే ఆహారం తిను అని ఆవిడకు గుడి కట్టి అందులో జనని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరము తన కొడుకుని బ్రతికించిన ఆ రోజున, అంటే కొడుకు పుట్టినరోజున ఆవిడకి మహోత్సవం చేసేవాట. మగధ సామ్రాజ్యంలో జరా మహోత్సవం జరిగేది. కొంతమంది తమిళనాడులో రావణాసురుడిని పూజించేవాళ్ళు ఉన్నారే, అలాగే ఇక్కడ జరాదేవిని పూజిస్తున్నారన్నమాట. ఆ తర్వాత ఆ బృహద్రథుడు చండకౌశికుడిని పిలిపించాడు. చండకౌశికుడు వచ్చి ప్రేమగా నిమిరి, వీడు సామాన్యుడు కాదు, శివుణ్ణి మెప్పిస్తాడు, భైరవ పూజ చేస్తాడు, వీడిని ఆయుధాలతో ఎవరూ చంపలేరు, కీర్తి పొందుతాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమను, భైరవుణ్ణి పూజించేటప్పుడు ఇతడు రక్తంతో కనుక శివుణ్ణి పూజిస్తే మాత్రం అక్కడి నుంచి వీడికి అంతం మొదలవుతుంది. అప్పుడు మాత్రం వీడిని ఏ దేవత రక్షించలేదు అని చెప్పి చండకౌశికుడు అదృశ్యమైపోయాడు. బృహద్రథుడిని వీడిని పెంచి ఆ తర్వాత పట్టాభిషిక్తుడిని చేసి భార్యలతో పాటు అడవికి వెళ్ళి తపస్సు చేసి తన మోక్ష మార్గం చూసుకున్నాడు. అదిగో అలాగా జరచేత సంధింపబడినటువంటి, జరచేత దగ్గరకు చేర్చబడి అతికించబడ్డం వల్ల జరాసంధుడు, జరయా సంధిత, జరాసంధ అని వాడికి పేరు వచ్చింది. ఆ దుర్మార్గుడు మొదట్లో బాగానే ఉన్న క్రమక్రమంగా క్రూరుడయ్యాడు. వాడికి శిశుపాలుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, పౌండ్రక వాసుదేవుడు, కాశీరాజు, ఇంకా వీళ్ళందరూ కాకుండా సాల్లుడు అని పేరు కలిగినటువంటి సౌభక విమానం కలిగిన మరొకవాడు, ఇలాంటి వీరులు ఎంతోమంది స్నేహితులు. ఎంతో పూర్వం నీకు చెప్పినట్టుగా హంసటిపకులనే 2 సోదరులు, వీళ్ళందరితో కలిసి వాడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేశాడు. ఎంతోమంది రాజుల్ని చెరసాల పాలు చేశాడు. అంతమంది మహారాజుల్ని బంధించి చెరసాలలో పెట్టి వాళ్ళ రక్తంతో భైరవ పూజ చేస్తూ ఉగ్రాచారంతో ప్రపంచానికి వినాశనం తెచ్చిపెడుతున్న వాడిని శిక్షించి నువ్వు లోకరక్షణ కావించాలి. రాజసూయాగం యొక్క పరమార్థం అది. నువ్వేం చేస్తావో తెలియదు, ముందు వాడిని సంహరించాలి. అప్పుడు లోకంలో ఉన్న 16,000 మంది రాజులకు విముక్తి. ఆపై తక్కిన వాళ్ళందరినీ జయించడం పెద్ద కష్టము కాదు. యాగం తనంతా తానే హాయిగా సాగుతుంది. నేను నిన్ను మరొక సూచన కూడా చేసి ధైర్యం చెబుతున్నాను. వాడి గురించి నాకు తెలుసు, భీముడి గురించి తెలుసు. నశక్యోసౌరణే చేతుం సర్వైరపి సురాసురై బాహుయుద్ధేన చేతవ్య సయిత్యుపలభామ్యహే. వాడు సురాసురుల చేత కూడా, దేవతల చేత, రాక్షసుల చేత కూడా యుద్ధరంగంలో జయింపబడడు. ఆయుధముల వల్ల సావు ఉండదు. బాహుయుద్ధంలో చస్తాడు. ఆ బాహుయుద్ధంలో కూడా భీముడి వల్లే చస్తాడు వాడు. అందుకే వాడిని పంపించు. నీ వెనక మేము 3 ఉన్నాం. మేము 3 కలిస్తే జరాసంధుడికి మరణం తప్పదు. బలిమిమెయి పార్థురక్షాబలమును పవనసుత బాహుబలమును నా నిర్మల నీతి బలము నీకు కలుగన సాధ్యంబు కలదే కౌరవనాథ. ఎంతో మహాత్ముడైన ఈ అర్జునుడి బాహుబలం. ఇక పవనసుతుడు భీముడున్నాడే, ఆయన నిజంగా వాయుపుత్రుడే, అంత బలశాలి. ఆయన యొక్క మల్లయుద్ధానికి కావలసినటువంటి చేతుల శక్తి, వీటన్నిటినీ మించి నా నిర్మలమైన నీతి బలం, నా రాజనీతి, ఇవన్నీ కలిసి నీకు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి. జరాసంధుణ్ణి మేము 3 వధిస్తాం. నీకు రాజసూయాగం చేసే యోగం పడుతుంది, కీర్తి కలుగుతుంది. ఇప్పటికే ఎంతోమంది ఆ దుర్మార్గుడి వల్ల చచ్చిపోయారు. తక్కిన వాళ్ళైనా కాపాడదామనగానే మారు మాట్లాడకుండా వెళ్ళి రమ్మన్నాడు. కృష్ణ, ఒక్క మాట గుర్తుపెట్టుకో, మేము పుట్టినప్పటి నుంచి మా అమ్మ శ్రీకృష్ణుడు అనే ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనే మీకు దిక్కు అని బాల్యం నుంచి నూరిపోసింది. అందుకే నేను ఈ అర్జునుడిని భీముణ్ణి నీకు ఇచ్చి పంపిస్తున్నాను, నీకు ఇల్లడ పెడుతున్నాను, అంటే నీ చేతులు అప్పగిస్తున్నాను. వాళ్ళ బాధ్యత నీది. ధర్మరాజు గారు సర్వ శరణాగతి పొందాడు ఇక్కడ. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా మాదేం లేదు. నా తమ్ముళ్ళిద్దరినీ నీ చేతిలో పెట్టాను, నువ్వేం చేస్తావు అదే చెయ్యి. నిన్ను నమ్మినవాడు ఎప్పుడూ పాడేవాడు అనగానే ఆయన వెంట పెట్టుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నాడో తెలిసినా, అర్జున,
భీమా, జరాసంధుడి మీదకి ముఖాముఖి యుద్ధానికి వెళ్ళిన వాడెవడు జరాసంధుడిని వధించలేరు, అది వాడికి శివుడిచ్చిన వరం. శివుడు ఒకప్పుడు వాడికి నీ నగరములోకి ఆయుధములతో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు అని వరం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ముగ్గురం కనుక ఆయుధాలు పుచ్చుకుని వాడి నగరానికి వెళ్తే వాడిని చంపలేము. చాలామంది నన్ను ధర్మ సందేహాలు అడిగారు, ఎందుకంటే ఎలాగో భీముడు తన యుద్ధంతో చంపగలడు కదా, అటువంటిప్పుడు పాండవులు మారువేషం లేకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అంటే, ఆ నగరం లోపలికి ప్రవేశించేవాడు ఆయుధములతో వెడితే, రాజవేషంతో వెడితే అటువంటి వాడిని చంపలేడట, జరాసంధుడిని చంపలేడు. అందుకే కృష్ణుడు మారు వేషాలు వేయించాడు. మనం ఈ వేషాలలో వెడితే వాడు యుద్ధం చేయడానికి బయటకు వస్తాడు, వాడు యుద్ధానికి వస్తే మనము ఆయుధాలు గ్రహిస్తాం, అప్పుడు వాడిని మనం చంపలేం, మనల్ని వాడు చంపడం, ఆ యుద్ధం ఎప్పటికీ తెమలదు. ఆయుధములు లేకుండా ఒక్కసారి నగరం లోపలికి ప్రవేశించామా ఇక ఆ తర్వాత వాడు అంతం చూడవచ్చు. మనం లోపలికి వెళ్ళాలి. మరి ఎలా వెళ్ళడం లోపలికి? దానికి కూడా ఒక మార్గం చెబుతాను. ఆయుధం ఉన్నవాడిని, రాజవేషంతో ఉన్నవాడిని వాడు రానివ్వడు, కానీ వాడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ. ఎవడైనా బ్రాహ్మడు వస్తే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళని పూజిస్తాడు. ఆ పూజ వల్లే వాడు ఇన్ని పాపాలు చేసినా ఇంకా బతుకున్నాడు. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. ఆ పుణ్యం